Hello everyone, welcome to Mana College. And next topic is binary to octal conversion. Previous మనం ఏం చెప్పుకున్నాము octal to binary conversion. మనకు టేబులర్ ఫామ్ గుర్తుంటే చాలు ఈజీగా చేసేయచ్చు. ఆక్టల్ నంబర్ ఇస్తాడు, బైనరీ నంబర్ ఇచ్చాడు, బైనరీని ఆక్టల్లో కన్వర్ట్ చేయాలి. ఓకేనా? కన్వర్ట్ ద బైనరీ నంబర్ ఇంటూ ఆక్టల్లో ఇచ్చాడు. ఓకే, ఏదో ఒక బైనరీ నంబర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, 11110010 ఇంటూ ఆక్టల్లో కన్నాడు. ఫస్ట్ రైట్ డౌన్ ద క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్. 11110010. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ క్వశ్చన్ రాసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ 3 డిజిట్స్ డివైడ్ చేయండి. ఈ 3ని ఒక సపరేట్ బ్లాక్ అనుకోండి, ఈ 3ని ఇంకో సపరేట్ బ్లాక్ అనుకోండి. ఇప్పుడు టేబులర్ ఫామ్ నుంచి 1111 దేనికి ఈక్వలెంట్? ఈ టేబులర్ ఫామ్లో చూడండి, 1111 దేనికి ఈక్వలెంట్? 7, 4 to 1 కోడింగ్. So here the value is 7 equivalent. 110 దేనికి ఈక్వలెంట్? 110 దేనికి ఈక్వలెంట్? 6 టేబులర్ 1. 010 దేనికి ఈక్వలెంట్? 2 టేబులర్ 2 కి ఈక్వలెంట్. ఓకే, సో దిస్ వన్ ఇస్ ద ఆన్సర్ అంతే. సో therefore 762 ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? 11110010 బైనరీ తీసుకుంటే ఆక్టల్ నంబర్ ఎంత? 762 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టల్. మనకు వచ్చిన ఆన్సర్ ఏదైనా కూడా ఇన్ బిట్వీన్ ద 0 to 7 ఉంటుంది. ఇది ఏదైనా ఎగ్జాంపుల్ తీసుకోండి, 0 to 7 మధ్యలో వస్తుంది, 8 to 9 కూడా రాదు. ఓకేనా? ఇదే క్వశ్చన్ని మనం క్యాల్సీలో కూడా చేయొచ్చు. క్యాల్సీలో మోడ్ స్క్వేర్కి వెళ్ళిపోయి 4 పెట్టుకోండి. 4 పెట్టుకున్న తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? బైనరీ నెంబర్ కదా. సో మనకేంది? బైనరీ పైన ప్రెస్ చేయండి. ఏం తీసుకున్నారు బైనరీ నెంబర్? 111110 అండ్ నెక్స్ట్ 010 ఈక్వల్ టు చేస్తే బైనరీలు లోడ్ అయిపోతుంది. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి? ఆక్టల్ కదా, ఓసిటీ అనేది న్యాచురల్ లాగ్ పైన ఉంది, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది మనకి? 762. ఇక్కడ ఎంత వచ్చింది? లాస్ట్ 3 డిజిట్స్ తీసుకోండి, 762. సో దిస్ వన్ ఈస్ బైనరీ టు ఆక్టల్ కన్వర్షన్. సో ఇది ఓన్లీ రియల్ వాల్యూ ఇచ్చినప్పుడు. ఓకేనా? నెక్స్ట్ దీనికి 2 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకేనా? ఈక్వల్ డిజిట్స్ ఉంటాయి 3 డివైడ్ చేయడానికి. అలా కాకుండా సమ్ టైమ్స్ ఏంటంటే 3 డిజిట్స్ కాకుండా కొన్ని వాల్యూస్ డిజిట్స్ తక్కువ ఇస్తాడు. అది ఎలా అనేది ఇక్కడ చూడండి. సో దీంట్లో ఎగ్జాంపుల్ చూసుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్లో ఇది ఒక డేటా ఇచ్చాడు. ఓకే, ఈ డేటాని డివైడ్ చేయమన్నాడు. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఆక్టల్లో కన్వర్ట్ చేయాలంటే డేటాని యాజ్ ఇట్ ఈస్ రాసాలి. యాజ్ ఇట్ ఈస్ రాసేసినప్పుడు ఏం చేయాలి? 101 నెక్స్ట్ 01011. నెక్స్ట్ ప్రొసీజర్ ఏంది? రైట్ నుంచి లెఫ్ట్ వరకు 3 డివైడ్ చేయాలి. ఆక్టల్లో 3 ఉంటాయి. ఓకేనా? 4 to 1 కోడింగ్ కాబట్టి రైట్ టు లెఫ్ట్ 3. ఈ 3 వాల్యూ ఒక సపరేట్, నెక్స్ట్ ఈ 3 వాల్యూ ఒక సపరేట్. ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, మరి ఎలా? 2 డిజిట్స్ ఉంటే ఎలా? అప్పుడు ఏం చేస్తామంటే, సో ఎల్ఎస్బి నుంచి ఎంఎస్బి తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఒక 0 యాడ్ చేసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్లో ఒక 0 యాడ్ చేసుకో. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను 78 రాశాను. 78 ఉంటే ఈ 78కి రైట్ సైడ్లో 0 యాడ్ చేస్తే ఏమవుతుంది? 780 అవుతుంది. అదే ఈ 78కి లెఫ్ట్ సైడ్లో 0 యాడ్ చేస్తే ఏమవుతుంది? 078 అయినా మళ్ళీ 78 ఈక్వల్ కదా, ఇది నాట్ ఈక్వల్. సో ఇక్కడ రియల్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే లెఫ్ట్ సైడ్లో ఎన్ని జీరోస్ యాడ్ చేసినా ఒరిజినల్ పొజిషన్ చేంజ్ అవ్వదు. మనకు 3 కావాలి కాబట్టి 3 ఈక్వలెంట్ అయ్యేంత వరకు ఒక 0 యాడ్ చేసుకోవాలి. అదే రైట్ సైడ్లో యాడ్ చేస్తే వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనం జీరోస్ యాడ్ చేసినప్పుడు ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వదు. సో మనకి ఈక్వలెంట్ కోడింగ్ కోసం లెఫ్ట్ సైడ్లో ఒక 0 యాడ్ చేస్తుంది. ఇప్పుడు టేబులర్ ఫామ్ నుంచి తీసుకోండి. 010 దేనికి ఈక్వల్? 010 సో ఇట్స్ ఈక్వల్ టు 2. What about 101? 101 దేనికి ఈక్వల్? 5. 011 దేనికి ఈక్వల్? 011 3. ఓకేనా? 253. సో therefore ఆన్సర్ ఏంటి? క్వశ్చన్ మాత్రం ఇదే, ఒరిజినల్ క్వశ్చన్ మాత్రం ఇదే తీసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసింది మనం అజంప్షన్ 101 01 011. సో ఇట్ ఈస్ ఇన్ ద బైనరీ. ఇట్స్ ఈక్వలెంట్ ఆక్టల్ వాల్యూ ఎంత? 253 in terms of
ఆక్టల్. ఇవన్నీ కూడా 0 to 7 మధ్యలో ఉంటాయి. సో దీన్ని క్యాల్సీలో కూడా చేయొచ్చు. మనం క్యాల్సీలో ఎలా చేసుకోవచ్చు, మోడ్ సెటప్కి వెళ్ళండి. మోడ్ సెటప్కి వెళ్ళేసి 4 ప్రెస్ చేయండి. 4 ప్రెస్ చేసిన తర్వాత క్వశ్చన్ బైనరీ కావాలి కదా, బైనరీ లాగ్ పైన ఉంది. ఓకేనా, ఆన్సర్ క్వశ్చన్ ఏంది 1 0 1 0 1 0 1 1 1 0 1 0 1 0 1 1 ఈక్వల్ టు ఎంటర్ చేయండి. బైనరీలోకి లోడ్ అయిపోయింది. దీన్ని దేంట్లో కన్వర్ట్ చేస్తున్నావు, ఆక్టల్లో కదా, ఆక్టల్లో కాబట్టి ఓసిటీ ఆక్టల్ ప్రెస్ చేయండి. ఇంత వస్తుంది 253. మనకు వచ్చిన ఆన్సర్ ఎంత 253. ఓకే, ఇది సర్టెన్ వాల్యూస్, ఈక్వల్ వాల్యూస్ కాకుండా కొన్ని డిజిట్స్ తక్కువగా ఇచ్చినప్పుడు. ఇది రియల్ వాల్యూకే. మళ్ళీ రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ ఉంటుంది. రియల్ ప్లస్ ఫ్రాక్షనల్, ఈ రియల్ ప్లస్ ఫ్రాక్షనల్కి ఎలా చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వన్ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, రియల్ ప్లస్ ఫ్రాక్షన్. రైట్ డౌన్ ద క్వశ్చన్. ఏం చేస్తాం, క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 1 1 1 1 0 ఇచ్చాడు. ఓకే, అలాగే రాసా 0.11 01 క్వశ్చన్ రాసా. యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్ రాసేస్తున్నాం. రాసిన తర్వాత ఏం చేయాలి, ఫర్ రియల్ వాల్యూ మనకు ఆల్రెడీ ప్రొసీజర్. ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్ ఏం చేయాలి, 3 డిజిట్స్ డివైడ్. ఇక్కడ ఈ 3 డిజిట్స్ డివైడ్ చేసావు. సో దీనికి ఏమైపోయింది, ఓన్లీ సింగిల్ డిజిట్ ఉంది. మనకు 3 కావాలి కదా, దీనికి లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలా, రైట్ సైడ్ యాడ్ చేయాలా జీరోస్. సో రియల్ వాల్యూకు లెఫ్ట్ సైడ్ యాడ్ చేయాలి. ఓకేనా, సో ఎన్ని తక్కువ పడ్డాయి, 2 డిజిట్స్. జీరోస్ 2 జీరోస్ పెట్టుకుంటే ఒరిజినల్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. సో 3 డిజిట్స్లో ఫామ్ అయిపోయింది. ఈ ఫ్రాక్షనల్ వాల్యూకి ఈ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. దీనికి ఏమొచ్చేసరికి ఫ్రాక్షనల్ వాల్యూకి ఏం చేయాలంటే లెఫ్ట్ టు రైట్ 3 డిజిట్స్. ఈ 3 డిజిట్స్ సపరేట్ డివైడ్ చేయాలి. ఓకేనా, 3 డిజిట్స్. ఇక్కడ ఆల్రెడీ 1 డిజిట్ ఉంది. మరి దీన్ని ఏం చేయాలి, ఆ 1 డిజిట్ ఉంటే దాన్ని ఏం చేయాలి, 3 లేవు కదా. సో ఇప్పుడు 7.8 ఉంది అనుకుందాం. ఈ 7.8ని 7.80 అని రాయొచ్చు కదా, 7.800 రాయొచ్చు కదా. మళ్ళీ ఏమవుతుంది 7.8. అదే 7.8ని 7.08 రాస్తే 7.8కి 7.08కి డిఫరెన్స్ ఉంటుంది కదా. ఇది బోత్ ఆర్ నాట్ సేమ్, ఈ రెండు సేమ్. మళ్ళీ సో ఫ్రాక్షనల్ వాల్యూకి ఏం చేయాలి, రైట్ సైడ్లో జీరోస్ యాడ్ చేసుకుంటే ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వదు. రియల్ వాల్యూకి ఏం చేయాలి, ఓన్లీ లెఫ్ట్ సైడ్లో యాడ్ చేసుకుంటే ఒరిజినల్ వాల్యూ చేంజ్ అవ్వదు. ఇక్కడ కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. సో దీనికి ఏం చేయాలి, మనకి ఎన్ని కావాలి, 2 సున్నాలు కావాలి. రైట్ సైడ్లో యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి ఆన్సర్ రాసేయండి. 001 దేనికి ఈక్వలెంట్, టేబుల్ నుంచి 1కి ఈక్వలెంట్. 110 దేనికి ఈక్వలెంట్ 5. ఇక్కడ పాయింట్ కూడా క్యారీ ఫార్వర్డ్, పాయింట్ కూడా వచ్చేస్తుంది. పాయింట్ ఇలాగ పెట్టుకోవాలి. 110 దేనికి ఈక్వలెంట్ 6కి. టేబులర్ ఫామ్ నుంచి రాయండి, గుర్తుపెట్టుకోండి. 100 దేనికి ఈక్వలెంట్ 4కి ఈక్వలెంట్. therefore answer is 15.64. సో ఒరిజినల్ క్వశ్చన్ రాసేయాలి. 111.1101 బైనరీ తీసుకుంటే ఆక్టల్ నెంబర్ ఎంత వచ్చింది, 1564 ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్టల్ కదా 8. బేస్ వాల్యూ is 8, right? So this one is conversion of octal number into binary number into octal conversion. Okay, 3 formats తీసుకున్నాం. ఈక్వల్ వాల్యూస్ ఇచ్చినప్పుడు, జీరో క్వాంటిటీ తప్పు ఇచ్చినప్పుడు, ప్లస్ రియల్ ప్లస్ ఫ్రాక్షనల్ వాల్యూ ఇచ్చినప్పుడు. థ్యాంక్ యూ.